చెప్పు ఇంద్ర, అసలు నిన్న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన పట్ల ఫీల్ అయినావు అంటే ఎట్లుంటుంది అనుకొని స్పీచ్ ఊహించుకున్నావు, ఎట్లుంది? యాక్చువల్లీ ఆయన అందరూ అనుకున్నారు కదా, నిరుద్యోగం నిర్బంధించి విద్యార్థిని అరెస్ట్ చేపించి ఆయన ఒక సింహంలా వచ్చిండు అనుకుంటున్నాను. కానీ అసలు నిర్బంధిగా వచ్చిందే ఆయన కదా, మంది మార్బలం పెట్టుకుని వచ్చింది ఆయన కదా. ఇలా కంచెలు ఒక్కొక్క ఇనుప కంచె 8 ఫీట్లు 9 ఫీట్లు ఇనుప కంచెలు వేసుకొని ఇలా పోలీస్ పహారాలను పారామిలిటరీ బలగాలను దింపి ఇలా బందీగా వచ్చింది. నువ్వు మమ్మల్ని నిర్బంధించి ఆనందపడుతున్నావు, కానీ ఇలా బందీగా వచ్చింది నువ్వు. ఏమైనా హామీ ఇచ్చావు నువ్వు? ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు మొదటి ఏడాదిలో ఇస్తా అని చెప్పినావు కదా. ఎక్కడ పోయినవి? ఓయూ అభివృద్ధికి 1000 కోట్లు ఇస్తా అని చెప్పినావు. 1000 కోట్లతో అయిపోయేది అభివృద్ధి అది. స్టాండర్డ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చేస్తా అని చెప్తున్నావు కదా నువ్వు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమన్నాడు, నా దగ్గర పంచడానికి భూములు లేవు, నా దగ్గర ఒక నయా పైసా లేదు, ఖజానా అంతా ఖాళీ అన్నాడు. మళ్ళీ లాస్ట్ మూమెంట్ లో ఇదే ఉస్మానియా యూనివర్సిటీకి మళ్ళీ వస్తా, నన్ను ఎవరు ఆపుతారో చూస్తా, అసలు ఎవరు పోలీసులు ఎవరన్నా మిమ్మల్ని ఆపితే కూడా నిర్బంధిస్తే కూడా నేను వాళ్ళని ప్రశ్నిస్తా అని అన్నాడు. కొన్ని మీడియా ఛానల్స్ లేకపోతే కొన్ని పేపర్స్, కాంగ్రెస్కి సంబంధించిన పేపర్స్ అనుకోవచ్చు, మాస్ ఎంట్రీ ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డిది దశాబ్ద కాలంగా ఏ సీఎం రాలేదన్నారు. సరే, నిజంగానే సీఎం వచ్చిండే అనుకుందాం, ఏం ఒరిగింది అంటారు విద్యార్థి లోకానికి? నేను అదే అంటున్నాను, వాళ్ళకి ఏం ఒరిగింది? నిన్నటికి ఇవాళకి అంతే ఉన్నాం. నిన్న ఏదైతే నిరుద్యోగులు బాధపడ్డారో అదే నిరుద్యోగులు అదే బాధపడుతున్నారు. ఇవాళ ఏమని అనుకున్నాం అంటే, గత ప్రభుత్వంలో కేసీఆర్ అసెంబ్లీ చెప్పినట్టు మాకు ఏమైనా ఉద్యోగ నోటిఫికేషన్ వస్తాయని చెప్పి ఆ రోజు కేసీఆర్ చెప్పినట్టు ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు ఇలా ఓయూ ఉద్యమగడ్డ నుంచి ఠాగూర్ ఆడిటోర్ నుంచి ఇవాళ మాకు నోటిఫికేషన్ ఇస్తారేమో, మెగా డిఎస్సి ఇస్తారేమో, పోలీస్ నోటిఫికేషన్ ఇస్తారేమో, గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ మళ్ళీ ఇస్తారేమో అని చెప్పేసి ఇవాళ మేము ఎంతో ఆశతో చూస్తే ఇవాళ మా ఆశలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఆశలన్నీ వడి ఆశలు అయిపోయినాయి. ఇప్పుడు ఏం అడిగిన వాళ్ళని మేము ఎందుకు బంధించారు? ఎందుకే ప్రివెంటివ్ కస్టడీ తీసుకున్నాం మమ్మల్ని? మేమన్నా తీవ్రవాదులమా, నక్సలైట్లమా? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు? ముందలేమో మీరేమంటారు, మా దగ్గరికి రండి సమస్యలు వింటామని అంటారు. మేము వింటాం, మేము తీసుకెళ్తున్న సమస్యలు తీసుకెళ్తే మీరు మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇలా నన్ను కానీ, జనార్దన్ కానీ, అస్మాన్ కానీ, కాసిమ్ని కానీ, ఇలా కుమార్ని కానీ, ఇలా చాలామంది విద్యార్థులని ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారో వాళ్ళని ఇలా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఒక మాట మాట్లాడిండు, నా పర్యటనని అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే అని ఒక మాట మాట్లాడిండు. అంటే మీరు అక్కడ జరగబోయేటువంటి అభివృద్ధిని అడ్డుకుంటున్నారా? ఎవరెవరిని ముందస్తుగా కస్టడీలోకి తీసుకునే టైంలో మీకు చెప్పింది ఏంటి? యాక్చువల్లీ ఏమైందంటే, ఆయన అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళని చెప్పి మమ్మల్ని అంటున్నారు కదా. మరి ఇలా నువ్వే విద్యాశాఖ మంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇలా అదే 1000 కోట్లో 2000 కోట్లో అక్కడనే రిలీజ్ చేస్తే అయిపోయేది కదా. అంటే మళ్ళీ డిసెంబర్లో, అంటే మధ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇలా కొత్తగా ఓటర్ నమోదయ్యే వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆకర్షించే ప్రయత్నం. ఎందుకంటే ఇక్కడ చిక్కడపల్లిలోన, అశోక్ నగర్లో నిరుద్యోగులను ఇలా మోసం చేశారు కాబట్టి ఇలా కొత్తగా వచ్చిన ఓటర్లను కూడా మోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఇలా ఓయూ వేదికగా ఇలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇలా మీరు నిజంగా నోటిఫికేషన్ ఇచ్చుంటే మేము ఎందుకు బయటకు వస్తాం? మీరు ఆ ఇనుప కంచెల మధ్య, మంది మార్బల మధ్య మీరు రావాల్సిన అవసరం ఏముంది? అంటే మళ్ళా వస్తానంటే అర్థం ఏంటి? అంటే మళ్ళీ కూడా మోసం చేసే ప్రయత్నాలు, మళ్ళీ కూడా మమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. కానీ వీళ్ళ ప్రసంగాలతోటి, వీళ్ళ ఉపన్యాసాలతోటి ఇలా నిరుద్యోగులకు ఒరిగేది ఏం లేదు. ఎందుకంటే మా ఖాళీ కడుపులు, మా కడుపు మంటది. ఎంతసేపు 60,000 ఉద్యోగాలు ఇచ్చాము. ఎక్కడిచ్చారు మీరు? అదే చెప్తున్నాం కదా. మీకు తప్పుడు రాంగ్ అయిపోతుంది, మీకు ఇంటెలిజెన్స్ వాళ్ళు తప్పుగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. మేము గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే మా నోటిఫికేషన్ అంటున్నారు. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు 11,000 ఉద్యోగాలు మాత్రమే. మీరు గుర్తుపెట్టుకోండి, ఎందుకు అనవసరం అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు, హామీలు ఇస్తున్నారు? ఈ నిరుద్యోగ సమస్య మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఏం లేదు, ఇవాళ రేపు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్లో మేము ఎట్లా గద్దెనెక్కాలనే ప్రయత్నంలో భాగాన ఓయూ నుంచి అలా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కానీ అసలు ఏం లేదు అక్కడ.